వాళ్ళు నీకు నా వల్లే దూరం అయ్యారు. ఆ తప్పుకు శిక్ష నేను అనుభవిస్తాను. నీ కాళ్ళ దగ్గర పని చేయాలి కదా, నేను చేస్తాను. యమజ, మా అమ్మని విడిపించు. నేను నీ ఇంట్లో పనులన్నీ చేసేస్తాను. నీ బానిసగా పడుంటాను యమజ. అవునా? అయిపోయిందా నువ్వు నన్ను కన్విన్స్ చేయడం? నీ మహానటనతో మరో కమల్ హాసన్లా ఎంత నటించినా నేను కన్విన్స్ అవ్వను కావేరి. చూడు, నీ ఫ్యామిలీ కోసం నువ్వేదో త్యాగం చేసేస్తాను అంటే గంగిగోవులాగా తలాడిస్తాననుకున్నావా? నెవర్. నేను మీకు పెట్టిన కండిషన్స్ లో ఏ ఒక్కటి తగ్గినా నేను ఒప్పుకోను. కావేరి ఆర్గానిక్స్ ఆగిపోవాలి. నీ మొగుడు అత్తతో సహా వచ్చి అందరూ నా కాళ్ళ దగ్గర బ్రతకాలి. యమజ, ప్లీజ్ యమజ, అర్జున్ బాబుని అత్తయ్యని ఇందులోకి దయచేసి లాగద్దు. లాగుతా, బరాబర్ లాగుతా. నువ్వు నన్ను ఎంత బతిమాలితే అంత బలంగా ఇదే మాటను పట్టు కూర్చుంటా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. ఆలస్యం చేసే కొద్దీ మీ అమ్మ అక్కడ ఖైదీలా జీవితకాలం శిక్షకి దగ్గరైపోతూ ఉంటుంది. నీకు ఏ ఆప్షన్ లేదు. వెళ్ళి నీ మొగుడిని, నీ అత్తని నా కాళ్ల దగ్గర బానిసలాగా పనిచేయమను. ప్రిపేర్ చేసుకొని తీసుకురా. అప్పుడు మీ అమ్మని నిర్దోషిగా బయటికొచ్చేలా చేస్తాను. వెళ్ళా. మేడం, కావేరి మీరు చెప్పింది చేస్తుందంటారా? నేను చెప్పింది చేస్తానని దానికి క్లియర్గా అర్థమైందిలే చిత్ర. చచ్చినట్టు చేస్తుంది. వెయిట్ అండ్ సీ. ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళ దగ్గర రావడం పక్కా. రాసి పెట్టుకో. కావేరి, ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? చూసుకొని కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? జర పనుండే అర్జున్ బాబు. పనా? ఒక్క మాట అయినా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు? అంత ముఖ్యమైన పని ఏంటి? అయినా అలా వెళ్ళిపోతే మేమంతా ఏమనుకోవాలి? అనుకునేకేముంది, పోవాల్సి వచ్చింది, పోయినా. కావేరి, 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 అమ్మ పొద్దున్న టిఫిన్ రెడీ చేసి పెట్టింది. అందరం కలిసి తిందాం అనుకున్నాం. నువ్వు లేకపోయేసరికి తినకుండా అలాగే ఉన్నావు. అర్జున్ బాబు, ఏందిప్పుడు? అత్తయ్య టిఫిన్ చేసిందిగా, ఆ టిఫిన్ టైంకి నేను లేను. అయితే ఏంది? మీరు తినొచ్చు కదా. సరే, ఒక్క పూట తినలేదు, ఏమన్నా అవుతుందా? గీదానికి ఎందుకంత ఆగమాగం అయిపోతుండ్రు? అడ మా అమ్మ పరిస్థితితోని పోల్చితే ఇడ మా నందరి పరిస్థితి మంచిగానే ఉన్నది కదా. ఇంకేంది? ఆడ అమ్మ మీద బెంగ పెట్టుకుని గంగకి జ్వరం వచ్చిందని పొద్దుకల్ని బావ ఫోన్ చేస్తే పోయినా.
అడిగి పోయినాక గంగ అమ్మ అమ్మ అని వికాలు లేకుండా కలవరిస్తుంటే చూడలేక అమ్మ కడికి తీసుకుపోయినా. కానీ యమజ పోలీసుల్ని కూడా కొనేసింది. మమ్మల్ని అమ్మని కలవనివ్వకుండా చేసింది. నేను అప్పటి నుంచి కూడా ఆ బాధలోనే ఉన్నా. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి నాది. ఏం చెప్పాలి అర్జున్ బాబు, ఏం చెప్పాలి? జ్వరంతో ఉన్న గంగని, జైల్లో ఉన్న అమ్మని అట్లా చూసి చేసేదేమీ లేక ఈ అత్తయ్య మాటని కూడా తప్పకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అందుకే అర్జున్ బాబు ఆ యమజ కాడికి పోయినా. నేను మీకు పెట్టిన కండిషన్స్ లో ఏ ఒక్కటి తగ్గినా నేను ఒప్పుకోను. వెళ్ళి నీ మొగుణ్ణి, నీ అత్తని నా కాళ్ల దగ్గర బానిసలాగా పనిచేయమను. అది అర్జున్ బాబు ఆడే జరిగింది. మీ అందరి కోసం నేను నా జీవితాన్ని వదులుకోనేకి సిద్ధపడగలను, కానీ నా కోసం మిమ్మల్ని దాని కాళ్ళ కాడికి దిగజార్చలేను. అందుకే ఏమి చేయలేక చేతగాని దాని లెక్క వచ్చేసిన. అమ్మా, ఏంటమ్మా? ఒకసారి నేను నా బిడ్డతోని మాట్లాడాలమ్మా. నీ ఫోన్ కలిపి అమ్మా, నీకు పుణ్యం ఉంటది. అంటే అమ్మా, ఎస్ఐ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నా బిడ్డ నా మీద చాలా రంది పెట్టుకుంది. ఇందాకొచ్చింది, నువ్వు కూడా చూసినావు కదా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడతానమ్మా, జర అర్థం చేసుకో. సరే అమ్మా, ఎస్ఐ గారు వచ్చేలోపు త్వరగా మాట్లాడేసి ఇచ్చేసి. అమ్మ మాట్లాడండి. హలో హలో బిడ్డ, నేను అత్తయ్య. మెల్లగా మెల్లగా